హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులందరూ విధిగా ఈ పని చేయాలి అండి. మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లపై క్లారిటీ, అలాగే జీతాలు ఎప్పుడు పడతాయనే వివరాల గురించి అయితే ఈ వీడియో తెలుసుకుందాం. సో ఈ టాపిక్ మొత్తం జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించిన మార్చి నెలకు సంబంధించిన వీడియో అండి ఇది. సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతాయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. No changes in March bill submission dates. March bill should be submitted with bill ID starting with 2024, which will be enabled soon in Nidhi website. అంటే మార్చి నెల జీతాల బిల్లులు 2024తో మొదలయ్యే బిల్ ఐడితో మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని అయితే ఖజానా ట్రెజరీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందండి. ఇక మనం ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్చి నెల జీతాలు సబ్మిట్ చేసేటప్పుడు తేదీలలో ఎటువంటి మార్పు లేదు. సో ప్రతి సంవత్సరం కూడా మార్చి నెల జీతాలు తర్వాత ఆర్థిక సంవత్సరం బిల్ ఐడితో మొదలవుతాయి. అంటే 2024-25 అలా ఆర్థిక సంవత్సరంతో అయితే బిల్ ఐడీలు మొదలవుతాయి. ఇక మార్చి 2025 తర్వాత నిధి పోర్టల్లో మార్చి 2020 తర్వాత నిధి పోర్టల్లో బిల్ తయారు చేసుకోవచ్చండి. మార్చి 25th డేట్న సో సబ్మిట్ చేసుకోవచ్చు. సిఎఫ్ఎంఎస్ బిల్లులో అయితే 2024 అని స్టార్ట్ అవుతాయండి, జనరేట్ అవుతాయి. ఆ తర్వాత మార్చి నెల చివరిలో సబ్మిట్ చేయవచ్చు. ఏప్రిల్ పని దినాలు అనగా ఎప్పటిలాగే జీతాలు జమ అవుతాయండి. ఈ మార్చి నెల జీతాలు అయితే ఎప్పటిలాగే ఏప్రిల్లో జమ అవ్వడం జరుగుతుంది. సో ఒకటో తేదీ కాకపోయినా 2వ తేదీ నుంచి జమ అవుతాయి. సో ఈ విషయంలో చాలా మంది ఉద్యోగ పెన్షన్లు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. సో ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఏపీజీఎల్ఐ వివరాలను ఆన్లైన్లో నిధి వెబ్సైట్లో వెరిఫై చేసుకుని ఆధార్ ఓటీపీ ద్వారా వివరాలను కన్ఫర్మ్ చేసి పూర్తి చేయవలసి అయితే ఉంటుంది. నిధి యాప్ వెబ్సైట్లో శాలరీ స్టేట్మెంట్లో ఏపీజీఎల్ఐ డిడక్షన్ నిధి సైట్లో అయితే టోటల్ బాండ్ అమౌంట్ సరిపోయేలా ఉందో లేదో చెక్ చేసి ఆధార్ ఓటీపీ ద్వారా అయితే మీరు డిజిటల్ సిగ్నేచర్ లాగా ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి. అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఏపీజీఎల్ఐ సంబంధించిన మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంది కాబట్టి సో మీరు ఇప్పుడు ఆ డీటెయిల్స్ని వెరిఫై చేసుకొని ఏమైనా కరెక్షన్ చేసుకొని మళ్ళీ రీసబ్మిట్ చేసి ఓటీపీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి అక్కడ మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఓటీపీ ఎంటర్ చేయవలసి ఉంది. ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం అయితే ఇలా ఉందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తోటి ఉద్యోగ మిత్రులు పెన్షన్తో అయితే వీడియో షేర్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తానైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.